మహబూబాబాద్ జిల్లాలో వడ్లు దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పట్టుబడ్డారు. ఇక నిందితుల దగ్గర నుంచి 4 లక్షల విలువైన 359 వడ్ల బస్తాలు, ట్రాలీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్లాల్లో ఉన్న వడ్లను దోచుకుంటూ 11 చోట్ల చోరీకి పాల్పడినట్టు తెలిపారు ఎస్ఐ రమేష్ బాబు. ఇక 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. సస్పెక్ట్ వస్తుంటే దాంట్లో స్పీడ్గా పోతుంటే మేము ఆపి చెక్ చేయగా దాంట్లో 50 బస్తాలు వడ్లు ఉన్నాయి. ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే డ్రైవర్ని పిలిచాడుగా. అలవత్ సాగర్ నా పేరు, కొత్తూరు జీపీ ఎక్కేతండి అని చెప్పిండు. అతను ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే మేచరాజపల్లిలో గతంలో 10వ తారీఖు నైట్లో చేసినాం, 50 బస్తాలు ఇవే అని చెప్పిండు. ఇవి ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే కేసంద్ర మార్కెట్లో ఉన్న నాకు పరిచయమైన నెహ్రూ మరియు రాము దగ్గరికి తీసుకెళ్ళి మేము అక్కడ అమ్ముతాం అని చెప్పారు. వాళ్ళని విచారించగా ఇంకా ఇవేనా ఇంకేమైనా చేసినా అని అడిగితే మేము మొత్తం వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 11 దొంగతనాలు చేసినామని చెప్పి వారి వివరాలు చెప్పారు. దాంట్లో 50 బస్తాలు స్వాధీనం చేసుకొని వానత్ నెహ్రూ మరియు రాము దగ్గర కేసంద్ర వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని వీళ్ళు దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు. ఆ వడ్లు అన్నీ ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టినామని చెప్పి మొత్తం 309 బస్తాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్తాలు మరి మాకు చూపించడం జరిగింది. వాటిని పంచల సంస్థను సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది.